హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు పలంనేరు సంత అన్నమాట. శుక్రవారము, ప్రతి శుక్రవారము ఉదయము 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర నుండి రైతులు, వ్యాపారస్తులు అందరూ వస్తారు. ఇక్కడ పాడి సూడి ఆవుల రేట్లు వివరాలు అయితే మీకైతే చెప్తాను. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు అయితే నేను మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా. లైక్ చేస్తేనే మన ఛానల్ గ్రోత్ అయితే పెరుగుతుంది. రోజు ఏందబ్బా లైక్ అని అడుగుతున్నారని ఏం బేజారు పడద్దు, ఓకేనా? కంపల్సరీ రేట్లు అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి కంపల్సరీ లైక్ చేయాలండి. ఓకే, అయితే బ్రదర్ ఒక ఆవు దూడను అయితే తీసుకొచ్చాడు. పాడావు 45,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. పాలు ఎంత ఉంది బ్రదర్? ఇది పూట మీద 5 లీటర్లా. ఎన్నో అవుతా? ఫస్ట్ అయితేనా? ఫస్ట్ అయితే 6 బండ్లని చెప్తున్నాడు. రేట్ అయితే 45,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఇది అనమాట రేట్లు వివరాలు. అయితే బాగుంది ఆవు. ఫస్ట్ యాక్టివేషన్ చూశారు కదా, చాలా బాగుంది. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. 6 బండ్లతో అయితే ఉన్నదని బ్రదర్ చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఆవు దూడ అయితే ఉన్నాయి. చెప్పే నా బ్రదర్ ఏం చెప్తున్నారు? ఇది రేట్ ఏం చెప్తాను? 47,000. పాలు ఎంత ఉంది? 6 లీటర్లు. అది 6 లీటర్లు అయితే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు. ఆవు దూడ రేట్ అయితే ఆ విధంగా ఉంది. ఓకే, ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము. పాడి ఆవులు సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సంతలో ఆవులు తీసేటప్పుడు తెలిసి ఉంటే తీసుకోవాలా జాగ్రత్తగా. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము. కూడా బ్రదర్ ఏవి ఆవునైతే తీసుకొచ్చాడు. రేట్ అయితే అడిగి చూద్దాము. పొదువు అయితే చాలా హెవీగా ఉంది, చూశారు కదా, చాలా హెవీగా ఉంది. రేట్ అయితే అడుగుదాము. నా ఏం చెప్తారు బ్రదర్? ఇది 56,000. పాలా ఇప్పుడు చూడే? 6-7 లీటర్లు ఉంది. 40 ఎంత రేటు? 56,000. పాలైతే 60,000 తీసినావా? ఈ 5 ఉన్నాయా? మీరు మేపేకి ఇబ్బంది? అదే అనమాట. 5-6 లీటర్లు అయితే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు. రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది. బాగా హెవీగా అయితే ఉన్నది అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కూడా హెచ్ఎఫ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. రేట్ అయితే అడిగి చూద్దాము. బ్రదర్ ఏం చెప్తాను రేట్? ఇది రేట్ ఏం చెప్తాం? 57,000. ఎంత ఉంది పాలు? 8 లీటర్లు. అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. ఎన్నో అవుతాయి ఇదేనా? ఎన్నో అవుతాయి ఇది? 3వ ఈత అంట. చూస్తున్నారు కదా, ఇది 3వ ఈత. 8 పాలు అయితే ఇస్తుందని బ్రదర్ చెప్తున్నాడు. రేట్ అయితే కొద్దిగా తక్కువ అయితే ఉంది, చూశారు కదా. పొదుగు కూడా చాలా భారీగా ఉంది. ఓకే, రేట్లు ఈ విధంగా ఉన్నాయి. సంతలో వచ్చేసి ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా హెచ్ఎఫ్ పాయదూడ పాడావు అయితే ఉంది. 8 లీటర్లు అయితే ఇస్తున్నాడు దీన్ని చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి ఎంత? 70,000. 70,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. చూశారు కదా, ఈ పాయదూడ 8 లీటర్లు ఇస్తుందా పూటకు? అది పూటకు 8 లీటర్లు అని ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇదే అనమాట. చూశారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే ఉంది. పొదువు కూడా పూట మీద 8 లీటర్లు. 70,000 అయితే కాస్ట్ అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. పలంనేరు సంతలో కూడా ఒకటి జెర్సీ ఆవు అయితే ఉంది. రేట్ అయితే 60,000 చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఇది చూడా పాలా? చూలా ఎంతమంది ఎంత ఉన్నాయి పాలు? ఇదే ఫస్ట్ ఇతనా? 2 పళ్ళు పడ్డా. అది రేట్ అయితే ఫస్ట్ యాక్టివేషన్. రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. ఫస్ట్ యాక్టివేషన్. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, మరి ఇక్కడ కూడా హెచ్ఎఫ్ క్రాస్ ఆవు అయితే ఉంది. చాలా హెవీగా ఉన్నట్టుంది, చూశారు కదా, హెవీగా ఉంది. మరి రేట్ ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము.
ఏం చెప్తాను పెద్దనా రేట్ ఎంత చెప్పి 67 చెప్తాను. 67 చెప్పినా 67 చెప్తాను. 67,000 సూలా ఇప్పుడు చూడే దూడ ఉందా? ఎంత ఉంది పాలు ఇది? 15 రోజుకు 15 లీటర్లు. రేట్ అయితే ఆ విధంగా ఉన్నది. ఎన్నో ఈతనా? మూడోదా? అది మూడో ఈత. రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. దూడ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది కదా వైట్, అదే అన్నమాట. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వారం సంతలో కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ కూడా ఏ ఊరు? తమ్మిగానిపల్లి అంట. కేజీ సత్రం వచ్చేసి బ్రదర్ మన వీడియోస్ కూడా చూసి లైక్ చేస్తా అంటావా? లైక్ చేస్తా, కామెంట్ చేస్తా, కొద్దిగా వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేస్తాను. ఏం పేరు మీ పేరు? నా పేరు ఇలియాజ్. ఓకే, కామెంట్ చేస్తా అంటారు కదా? ఓకే సరే బ్రదర్. ఇక్కడ కూడా బ్రదర్ ఒకటి ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ అయితే తీసుకొచ్చాడు. 76,000. ఇప్పుడు పంటనా? ఎన్ని రోజుల్లో ఇచ్చు? 10 రోజులు. 10 రోజుల్లో ఈత ఇచ్చు అని చెప్తున్నాడు. ఎన్నో ఈత ఇది? మూడో ఈత. పాలు ఎంత ఉండేది ముందు? 10-12 వస్తుంది పూటకి 10-12 లీటర్లు. ఏ ఊరు మీది? నెల్లిపట్ల. ఇయేనా ఉంటాయా మీ దగ్గర? అంతే, ఇది ఒకటేనా? అదే అనమాట. రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు. సంతలో వచ్చేసి పొదుగు కూడా కొద్దిగా హెవీగానే ఉంది. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో. ఈ వారం సంతలో వచ్చేసి కూడా హెచ్ఎఫ్ దూడ, హెచ్ఎఫ్ ఆవు అయితే ఉన్నది. రేట్ అయితే అడిగి చూద్దాము. చాలా హెవీగా ఉంది. బ్రదర్ని అడిగి నా ఏం చెప్తున్నారు బ్రదర్? ఇది ఈయన ఏం చెప్తానా? ఇది 1,20,000. 1,20,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. దూడ దీందేనా? ఎంత ఉంది పాలు ఇది? వేసింది ఇప్పుడే ఫస్ట్ ఈతనా? ఫస్ట్ ఈత అంట. అదే అనమాట. రేట్ అయితే ఈ విధంగా ఉన్నది. 1,20,000 అయితే చెప్తున్నాడు. ఏ ఊరు నా మీది? వేలూరా? మీ సెల్ నెంబర్ చెప్తావా? ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. సెల్ నెంబరు 9360 96 8844. అంతేనా? అంతే. వేలురా? అదే ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఇంకా అదే బ్రదర్ కావాలంటే ఎవరైనా కాల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉంది. వేలూరు అంట, తమిళనాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. చూశారు కదా, ఇవి ఫస్ట్ యాక్టివేషన్ అంట. అదే అనమాట. ఎన్ని రోజులు దూడ వేసి? ఒక రోజు అయిందంట దూడ వేసి. ఇది మేలా ఫిమేలా? ఇది ఇదా? కోట దూడ. అది బాగా బలంగా ఉంది. ఓకే సర్లే బ్రదర్. కూడా ఒకటి హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది. ఏం చెప్తున్నారు పెద్దన్న? ఇది 70,000 ఫస్ట్. ఇది ఎన్నేళ్ళ సూదేసి? పంటేనా? అదే పంట. 70,000 అయితే చెప్తున్నాడు. 2 పనులతో ఉందా? ఎన్ని రోజుల్లో ఇది ఇప్పుడు సూదేసి? 4-5 రోజుల లోపల ఈనేస్తుందంట బ్రదర్ చెప్పేది. రేట్ అయితే ఆ విధంగా ఉంది. చూశారు కదా, సంకాసన్ను అంతా కూడా బాగుంది. బ్రీడెడ్ ఫస్ట్ యాక్టివేషను. పనులు 2 పనులతో ఉందేనా? అదే 2 పనులతో ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్ అయితే సంతలో ఈ వారం సంతలో అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇయేనా ఉంటాయా మీ దగ్గర? ఇది ఒకటేనా? అది ఇది కూడానా? ఏ ఊరునా? గంట ఊరా? సెల్ నెంబర్ చెప్తావా? లేదా చెప్పు. 9202084849 గంట ఊరేనా? అదే అనమాట. ఇది కూడా మీదేనా? ఇది కూడా బ్రదర్దే అంట. ఇదేం చెప్తున్నారు? 67,000. ఇది కూడా ఫస్ట్ యాక్టివేషనా? 4. ఇది సెకండ్ యాక్టివేషన్. 4 బండ్ల మీద అయితే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు. పాలు ఎంత ఉండేది ఇది? పంట ఫస్ట్ 6-7 లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. చూశారు కదా, ఇక్కడ మనకు
బ్రదర్ వచ్చి రామరెడ్డిపల్లి అంట, పూతలపట్టు దగ్గర. ఏం పేరు బ్రదర్? ఉమ్మతం నాయుడు. మన వీడియోలు అయితే చూస్తుంటా. ఎలా ఉన్నాయి వీడియోలు? బాగుంటాయి. బాగున్నాయా? అదే అనమాట. లైక్ చేయాలా, కొంత సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. సరే సరే బ్రదర్. ఓకే. ఇక్కడ కూడా బ్రదర్ ఏవి తీసుకొచ్చాడు అయితే అడిగి చూద్దాము. చాలా బాగా హెవీగా ఉంది. ఎన్నోది ఇది? ఎన్నో లాక్టేషన్? రెండో ఈత అంట. ఏం చెప్తారు కాస్ట్? 75,000 అయితే చెప్తున్నాడు బ్రదర్. బాగా హెవీగా ఉంది. ఆవు వచ్చేసి ఎంత ఉన్నది ఫస్ట్ ఈత పాలు? 10 లీటర్లు. పూట మీద 10 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఈయన ఉంటాయా మీ దగ్గర? సెల్ నెంబర్ చెప్పు. 9550404701. అది బ్రదర్ నెంబర్ అయితే మీకు ఇచ్చాను. ఏ ఊరు మీది? వీకోట. ఇంతకుముందు కూడా పెట్టింటాం కదా. అదే అనమాట. ఓకే. రేట్లు అయితే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఎవరైనా కావాలంటే వీకోట అంటే కాంటాక్ట్ చేయవచ్చు. చెప్పండి బ్రదర్, ఏం చెప్తున్నారు? ఇది 45,000. ఎన్నో ఈత ఇది? మూడో ఈత. ఎంత ఉన్నాయి పాలు? 7 లీటర్లు. పాలు వచ్చి 7 లీటర్లు అయితే చెప్తున్నాడు. కడ హెల్తీగా ఉంది. ఇప్పుడు పనులు అయితే కడ హెల్తీగా ఉండదని బ్రదర్ చెప్తున్నాడు. ఏ ఊరు మీది? అరగొండ. చూశారు కదా. ఇప్పుడు పాడే కదా. ఇప్పుడు పాలు అయితే ఇస్తుందని బ్రదర్ చెప్తున్నాడు. అరగొండ. బాగా హెవీగా ఉంది. ఓకే. రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. సెల్ నెంబర్ చెప్తావా? చెప్పు. 9515480688. అదే అనమాట. అరగొండ బ్రదర్ వచ్చి ఎవరైనా కావాలంటే ఇంటి దగ్గర కూడా ఆవులు ఉంటాయని బ్రదర్ చెప్తున్నారు. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. సర్లే బ్రదర్. ఓకేలే. ఇక్కడ కూడా బ్రదర్ వచ్చేసి 2 ఓలిస్టన్ ఆవులు అయితే తీసుకొచ్చాడు. రేట్లు అయితే అడిగి చూద్దాము. చాలా హెవీగా ఉన్నాయి ఆవులు అయితే. చూశారు కదా. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. చెప్పు బ్రదర్, ఎంత చెప్పారు? ఇది ఎంత చెప్పినారు? ఇది 75 చెప్తున్నాను. 75,000. పాలు ఎంత ఉంది అన్న? 10 పిండింది అన్న. రెండో ఈత. ఇప్పుడు రెండో ఈత. ఇప్పుడు పాడా సూలన్న? ఇప్పుడు సూలు ఎన్ని రోజులు వేయచ్చు? 10 రోజులు అయినేస్తున్నాను. 10 రోజుల్లో వేనేస్తుంది అని బ్రదర్ చెప్తున్నాడు. రేట్ అయితే ఆ విధంగా ఉంది. ఇది 72 చెప్తాను. ఇది 72,000. ఇది కూడా సూడేనా? అవునన్న, సూలన్న. మూడో ఈత. ఎన్ని రోజుల్లో వేయచ్చు? అది 10 రోజులు అయినేస్తుంది. ఎంత ఉన్నాయి పాలు? అది 9 పిండింది. అది 9 లీటర్లు. ఇది అంతేనా? ఇది 10 పిండింది. ఇది 10 లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు. రెండో ఈత. అది మూడో ఈత. అదే అనమాట. మీ సెల్ నెంబర్ చెప్తారు బ్రదర్? 99082875. ఏ ఊరు? ఇక్కడ గాంధీనగర్. అదే గాంధీనగర్. అదే బ్రదర్ కావాలంటే ఇంటి దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. గాంధీనగర్ పలంనేరు అనమాట. ఓకే. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సరే. పొంగునూరు ఆవులు కూడా. ఎక్కడ ఉండేది మీరు? సరే. ఓకే. ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి. ఆవులు అయితే హెవీగా ఉన్నాయి. ఓలిస్టన్ ఆవులు. ఓకే. సర్లే బ్రదర్. మా పలంనేరే. ఇక్కడ కూడా హెవీ జెర్సీ ఆవు అయితే ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాం బ్రదర్ని వచ్చేసి. కొద్దిగా లాక్టేషన్ తక్కువ అయితే ఉంది. ఏం చెప్తారు నా? ఇది 3.5 చెప్పినాను. 3.5 అంటే రేట్ 33.5. అది 33.5 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. అదనమాట. రేట్ అయితే పల్లెమూరు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. సంతలో వచ్చేసి. ఓకే. బేరం అయితే చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో విసిగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం పలంనేరు సంతలో అయితే పాడి సూడి ఆవుల రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. రేట్లు అయితే చెప్తారు, ఫిక్స్డ్ అయితే కాదు. అదే అనమాట. సంతలో ఆవులు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే రైతులు వహించాలి. ఓకే. మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇదే అనమాట. ఈరోజు పలంనేరు సంతలో కొద్దిగా ఆవులు అయితే రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. కంపల్సరీ రండి. ఇక్కడ రేట్లు కూడా తగ్గుతూ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కరూ సంతకు విజిట్ చేసి ఇక్కడ ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు. రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఈ వారము పాడావులు సూడావులు మొత్తం అన్నీ కూడా ఈ వారం అయితే కొద్దిగా తక్కువ రేట్లు అయితే చెప్తున్నారు. ఓకే. మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయాలా. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే. మరి బాయ్.